బుద్ధిగా డిగ్రీ కంప్లీట్ చేసి స్టేట్స్ వెళ్ళిపోదాం అనుకున్నాను. బలవంతంగా లవ్ లో పడేశావు. నీకు ఇష్టం లేదా ఏంటి? ఉండబట్టేగా క్లాసెస్ ఎగ్గొట్టి నీతో పార్కులు వెంట పడ్డాను. దెన్ వాట్స్ ద ప్రాబ్లం? మీ డాడీకి తెలిస్తే నా మీద బాంబులు వేస్తాడనా? ఓ కమ్ ఆన్, మా డాడీకి నేనంటే చాలా ఇష్టం. డాడీ నేను గొట్టంగాడి లవ్ చేశానంటే వెంటనే పెళ్లి చేస్తాడు. ఇంకే ఈ గొట్టంగాడి గురించి మీ డాడీకి చెప్పు. నువ్వు గొట్టంగాడి వెంటి? యు ఆర్ మై గోల్. ఈ రోజే మన గురించి మా డాడీకి చెప్తాను. ఓకే బాయ్. See you. See you, Tata. ఏ ఊర్రా నీది? నువ్వెవరో చెప్పరా. అన్నతో మంచిగా మాట్లాడరా. ఆగు, ఏం తమాషా అనుకున్నావా? నీకు మతి మరుపు లేకపోయినా శిరీషును మాత్రం మర్చిపో. ఏదో కాలేజీలో చదువుతున్నావు అని చెప్తున్నా. లవ్వో గీవని పార్కుల వెంట తిరగడం మానేసి బుద్ధిగా చదువుకుని మీ ఊరుపో. ఇంకొక తూరి నా కూతురు పక్కన గిన కనిపిస్తే కూతురా? టెన్షన్ లో పడతావు. మమ్మీ, 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 కిచెన్లో ఉన్నాను. హాయ్ మామ్. వెళ్ళి బట్టలు మార్చుకుంటావే, టిఫిన్ పెట్టేస్తాను. డాడీ ఎక్కడా? సెక్రటరీ దాకా వెళ్ళొస్తా అన్నారు. మమ్మీ, హైదరాబాద్ లో కూడా డాడీ పేరు చెప్తే భయపడి చస్తున్నారు. హాయిగా రాజకీయాల్లో చేరి మినిస్టర్ అయిపోమను. ఏ అప్పుడు నేను గుండా కూతురు అంటాం మానేసి మినిస్టర్ కూతురు అంటారనా? హలో, మిస్టర్ మురళీకృష్ణ స్పీకింగ్. హే, ఇంకో తూరి నా కూతురి పక్కన కనిపిస్తే మాత్రం టెన్షన్ లో పడిపోతావు. ఓ గాడ్, నువ్వేమన్నా? ఛాలెంజ్ చేయడానికి నేనేం ఫైట్ అని కాదు, లవర్ని. ఈ రాత్రికే మీ ఇంటికొచ్చి నా నిర్ణయం చెప్తాను. పోతే ప్రాణం, వస్తే ప్రేమ. ఏమిడిదమ్మా, ఏందా భోజనం చేసేది? తిను. తింటున్నాను డాడీ. ఏమైందమ్మా? సారీ డాడీ, చేయి జారిపోయింది. ఏమట్లా చూస్తావు? ప్లేట్ దే. వద్దు డాడీ, చాలు. ఏమి పిల్ల తిండి తినదు? గుడ్ నైట్. గుడ్ నైట్ డాడ్. మామ్, హౌ డేర్ యు. నీకు అసలు భయం లేదు? భయపడటానికి నేనేం మీ ఇంటికి కన్నం వేయడానికి రాలేదు. కన్నపిల్ల మనసు కోసం వచ్చాను. కాదు, చావడానికి వచ్చా. నిజంగానే నీకోసం రోజు పడి చేస్తున్నా. సంతోషించాం గానీ ముందు ఇక్కడి నుంచి వెళ్ళు. ఇక్కడి నుంచి వెళ్ళడానికి రాలేదు. మరి ఎందుకు వచ్చా? నేను పిరికివాణ్ణి కాదని నిరూపించుకోవడానికి వచ్చాను. నిరూపించుకున్నావుగా, వెళ్ళు. నేను ఇలా చేస్తాను కదా, నువ్వైతే డోర్లో నుండు. అన్నయ్య ఉంటా. వెళ్ళమంటుంటే అన్నయ్య అర్చుడు. అయ్యా, ఎవడో మిద్దె మించి దూకినాడు, వాడిని పట్టుకోండి రా. అలాగేనయ్యా, పదండ్రా.
ఏమండి క్షమించండి, రౌడీలు వెంటపడితే మీ రూమ్ లోకి రావాల్సి వచ్చింది. వెళ్ళిపోతానండి, వెంటనే వెళ్ళిపోతానండి. అవునండి, మీ వారి ఫ్రెండ్ని. మీ పెళ్లికి కూడా వచ్చాను. పోతండి, వెళ్ళేనేమో చూస్తానండి. వెళ్ళిపోయానండి, ఏమనుకోతండి, వస్తానండి. హలో హలో, మురళి. మీ నాన్న నన్ను మర్డర్ చేయించిపోయారు. నేను తప్పించుకున్నాను కాబట్టి ఐఎమ్ ఓకే. ఎదురు తిరిగి ఎవరు నష్టపోయినా బాధపడేది నువ్వే కాబట్టి తప్పించుకున్నాను. శిరీష, శిరీష, లేచిపోదామా? మనం హ్యాపీగా కలిసి ఉండాలంటే దట్స్ ది ఓన్లీ వే. ఆర్ యు రెడీ? ఎస్. డూ వన్ థింగ్. నేను హాఫ్ అన్ అవర్ లో ఇక్కడ నుంచి ఎస్కేప్ అయ్యి కాజీపేటలో మా ఫ్రెండ్ సోనియా దగ్గర ఉంటాను. టెలిఫోన్ నెంబర్, అడ్రస్ నోట్ చేసుకో. మేక్ యువర్ ఓన్ అరేంజ్మెంట్స్. ఆడు అమ్మాయిని లేపిపోయినాడు. ఆయన్ని ముక్కల ముక్కల కింద నరికి అమ్మాయిని తీసుకొచ్చాను. పడి ఏమైందండి? ఎందుకు ఇలా చేశారు? పెళ్లిపేటల మీద కూర్చోపోయేదానికి ప్రేమలకు రాస్తాడా? ప్రమాణ సాక్షిగా చెప్తున్నాను, మీరే పెళ్లి కూతురని నిజంగా నాకు తెలియదండి. మీరు తెలియక చేసినా నాశనం అయిపోయింది నా జీవితం అండి. మీ వల్ల నా కాపురం కూలిపోయింది. నా సంసారం నాశనం చేశారు. నా బతుకులో నిప్పులు పోశారు. అది కాదండి, మీరు తెలియక చేసినా నాశనం అయిపోయింది నా జీవితం అండి. మీ వల్ల నా కాపురం కూలిపోయింది. నా సంసారం నాశనం చేశారు. నా బతుకులో నిప్పులు పోశారు. మీరు తెలియక చేసినా నాశనం అయిపోయింది నా జీవితం అండి. మీ వల్ల నా కాపురం కూలిపోయింది. నా సంసారం నాశనం చేశారు. నా బతుకులో నిప్పులు పోశారు. మీరు తెలియక చేసినా నాశనం అయిపోయింది నా జీవితం అండి. మీ వల్ల నా కాపురం కూలిపోయింది. నా సంసారం నాశనం చేశారు.